ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చలా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా, పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు సినిమాలకి షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా, కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు మెసేజ్లుని ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? పిన్ని నువ్వు ఆగు. నువ్వు రావే. చెప్పవే, ఎవరతను? యాదారాం అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా? బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు గాజులు గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు. వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో, యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకొని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డౌన్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, ఆడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు. నేను ఇంకా 1,00,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్ ఎదవ కాదు, యాద. ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కలుపు. హలో యాదా. బంగారం. స్పీకర్ అని. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకు వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోటి తినడానికి ఏమైనా? తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు. బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. యాదారాం గారు ఉండేది ఈడేనారా? వాడి కోసమే వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, నా యాదా అంటున్నావు. వీడు చాలా మందికి యాదా. నడు అని సంగతి చూసాం. కావాలరా నా సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి పడతారు. అబ్బా ఛీ, సిగ్గులేదురా. అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి?